శివాజీ అడ్మినిస్ట్రేషన్. మహారాష్ట్ర పాలకుడుగా శివాజీ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసిండు, ఎన్ని యుద్ధాలు చేసిండు అన్నది మనం ఇప్పుడు చర్చించుకుందాం. నా పేరు ఎన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, జీడీసీ దుబ్బాక, సిద్దిపేట డిస్టిక్. The Maratha administration essentially central and provincial administrative setup, and the military organization is derived from the Deccan. Shivaji divided the whole territory into divisions. One, Swarajya directly under the rule surrounding territory of Mughals, from which is collected Chauth and Sardesh taxes. Central administration, Peshawar. Central administration ఇక్కడ 8 members. One, Peshwa. Peshwa is Pradhan Mantri, PM. Peshwa. Mukhya Pradhan antaru, Mukhya Pradhan, head of both civil and military affairs. అంటే సివిల్ మిలిటరీ అన్నీ కూడా, దేశ రక్షణ వ్యవహారాలు కూడా అన్నీ కూడా పీష్వా చూసుకుంటాడు. ఆయనే ప్రధానమంత్రి అని అర్థం. అమాత్య, ఈయనని ముజుందార్ అని కూడా అంటారు. ముజుందార్ ఈజ్ ఎ లాక్డ్ ఇంటూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ద స్టేట్. ఆదాయ వ్యయాలు లెక్కించేవాడు, ఆర్థిక మంత్రి అన్నట్లు లెక్క. సచివ్, ఇతన్ని సర్న్యూస్ అంటారు. సర్న్యూస్ అనే పేరు కూడా ఉంది, సచివ్ ఆర్ సర్న్యూస్. ఈ యూజ్డ్ ద టేక్ కేర్ ఆఫ్ ఆల్ అఫీషియల్స్ కరస్పాండెంట్స్, అంటే అఫీషియల్స్ అందరినీ కూడా చూసుకున్నట్టే కేర్ టేకర్ లెక్క, ఒక అధికారి. సుమంత్, ఇతన్ని దాబీర్ అని కూడా పిలుస్తారు. ఫారిన్ మినిస్టర్ అండ్ సెక్రటరీ ఉంటుంది. ఈ విధంగా ఫారిన్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాలు చూసుకుంటారు సుమంత్. నెక్స్ట్, సుమంత్ సూపరింటెండెంట్ ఫారిన్ మినిస్టర్ ఆర్ సెక్రటరీ. 6, పండిట్ రావు, ఇతడు ఎకాలజికల్ హెడ్. పండిత్ రావు దాన ధర్మాలు వ్యవహారాలు చూసుకునేవాడు. ఇక 7, సేనాపతి ది కమాండర్ ఆఫ్ చీఫ్. సేనాపతి ఆర్ సర్నౌబత్ అంటారు ఆయన్ని. కమాండర్ ఇన్ చీఫ్, మిలిటరీ సైన్యానికి అధిపతి. న్యాయాధీష్ ఇన్ చీఫ్ జస్టిస్. ఆల్ ఎక్స్పెక్టెడ్ పండిత్ రావు న్యాయాధీష్ వీర్ ఆస్క్డ్ టు లీడ్ మిలిటరీ క్యాంపెయిన్. పండిత్ రావు దాన ధర్మాలు వ్యవహారాలు చూసుకునేవాడు. న్యాయాధీశ్ ముఖ్య న్యాయాధికారి. ఈ విధంగా 8 మంది అష్టప్రధానులు శివాజీ కింద ఉండేవారు. తర్వాత రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. ద ల్యాండ్ రెవెన్యూ వాజ్ ఫిక్స్డ్ ఎట్ 2/5 ఆఫ్ ద గ్రాస్ ప్రొడ్యూస్ పేయబుల్ ఇన్ క్యాష్ ఆఫ్ కైండ్. ద చౌత్ అండ్ సర్దేశ్ ముఖ్ historians of differ as to the exact nature of the two taxes levied by Shivaji.
According to Renede, Chowth was not merely a military contribution without any moral or legal obligation, but a payment in lieu on protection against the invasion of a third power, and he compare it with Wellesley subsidiary alliance. Wellesley subsidiary alliance. Shivaji demonstrated great skill in creating his military organization. During his life, Shivaji constructed around 250 forts. Shivaji maintained well occupied standing army, equipped standing army consisting of both cavalry and infantry. Infantry. The army was organized in sensible fashion with a due gradation of exceeding order. శివాజీ పరిపాలన గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం. శివాజీ పరిపాలన విషయంలో గెరిల్లా యుద్ధ తంత్రాలు నడిపాడు. ఎంత ప్రతిభ ప్రదర్శించాడంటే పాలకుడుగా మధ్యయుగాల నాటి సాంప్రదాయాలకు అనుగుణంగా అతడు నిరంకుశగా వ్యవహరించినప్పటికీ ప్రజల శ్రేయస్సును కోరి పరిపాలించాడు. అతడి పరిపాలన విధానాన్ని తన శివాజీ 8 మంది అష్టదిగ్గజులు అదే అష్టప్రధానులతో పరిపాలన చేసిండు. శివాజీ అష్టప్రధానులతో పరిపాలన చేసిండు. పూర్తిగా చాలా వరకు అష్టప్రధానులకి మంత్రులకి వదిలేశాడు. కఠిన నిర్ణయాలు మొత్తం కూడా వాళ్ళకే వదిలేశాడు. శివాజీ చేతుల్లో అష్టప్రధానులకి అంటే ఏ విధంగా పరిపాలన చేశారు, ఏ విధంగా అనేది మనం ఒకసారి చర్చించుకుంటే, అష్టప్రధానుల విషయంలో అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ పీష్వా అనే వ్యక్తి ఉన్నాడు. పీష్వా ఇతడు ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. ఇతడు తన సహచరుల మీద ఆధిపత్యం ఉంటుంది. ప్రధానమంత్రి అంటే సహచరుల మీద ఇతడు ముఖ్య ప్రధాని కూడా అంటారు. ఇతడు సాధారణ పరిపాలన, ప్రజల శ్రేయస్సు ఇతడు ముఖ్య బాధ్యత. పరిపాలన యంత్రాంగం ఒడిదుడుకులు లేకుండా చేయటం ఇతడి బాధ్యత. రాజపత్రాల మీద ఇతని ముద్ర ఉండేది. ఈ విధంగా పీష్వా పరిపాలన మొదలైంది. కాలక్రమేణా శివాజీ తర్వాత కూడా పీష్వాల యుగం ప్రారంభమైంది. మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్, మొదటి బాలాజీ బాజీరావు, అలా పీష్వాల తరుణం కూడా సాహు తర్వాత పీష్వాల పరిపాలన కూడా స్టార్ట్ అయింది. సాహు అంటే శివాజీ మనవుడు తర్వాత పీష్వాలు అధికారికంగా మహారాష్ట్రను పరిపాలించారు. సరే, అది వేరే విషయం. ఈ అష్టప్రధానంలో మొదటి అధికారి, ప్రధానమంత్రి హోదాలో ఉండే అధికారి పీష్వా. రెండో అధికారి అమాత్య. ఇతడు ఆర్థిక మంత్రి. రాబడి వ్యయ లెక్కలన్నిటిని కూడా ఇతడు పరిష్కరించేవాడు. లెక్క పత్రాల మీద ఇతడు సంతకం ఉండి తీరాలి. అమాత్యను ముజుందార్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా అతడు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేవాడు. ఇక మంత్రి రాజకార్యాలయం అంటే కార్యక్రమాలన్నీ కూడా అతని ఆ స్థానంలో జరుగుతాయి. ఇతన్ని వకియా నావీష్ అని అంటారు. ఇతడు ముఖ్య సంఘటనలన్నీ రాసి భద్రపరచడం, ఏ రోజు ఏం జరిగిందనేది రికార్డెడ్ చేసుకోవటం ఇతని యొక్క ముఖ్య విధి, మంత్రి విధి. తర్వాత సచివ్ అనే అధికారి. సచివ్ తాజా ఉత్తర ప్రకటనలు సరిగా రాయటం,
పరగణాల్లోని లెక్కలన్నిటి కూడా తనిఖీ చేయటం, పరగణాలంటే మండల స్థాయి ఉంటుంది, పరగణాలన్నిటికీ చేయటం ఇతని యొక్క విధి. ఎప్పుడు తనిఖీ చేస్తూ వెళ్ళిపోతుండేవాడు. ఇతని సుర్ నవీష్ అనే అంటారు. ఈయన హోదా సుర్ నవీష్ అనే పేరు గల అది సచివ్ ఉండే మరొక పేరు అనమాట అది. తర్వాత సుమంతు విదేశాంగ మంత్రి. విదేశాంగ మంత్రి అంటే విదేశీ రాజ్యాలతో సంబంధాలు, యుద్ధాలు, శాంతి ఒడంబడికలు చేసుకోవటం, ఇవన్నీ కూడా సుమంతు చేసుకునేవాడు. ఒక రకంగా రాయబారి. ఇతరులు రాయబారులు, విదేశీ రాయబారులను తన దేశానికి రప్పించడం, తన దేశం నుంచి అంటే మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటం, ఇలా దేశాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన వ్యక్తి సుమంతు. ఇతన్ని దబీర్ అంటారు ఇతన్ని. అంటే ఇది ఒక పేరు. ఇంకా తర్వాత 6వ వ్యక్తి సేనాధిపతి లేదా సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు. సైనికుల నియామకం, క్రమశిక్షణ రాజు యొక్క బాధ్యతగా ఇతడు యుద్ధ భూమిలో ఎక్కడెక్కడ ఏ సైన్యాలను ఉంచాలి, ఎక్కడెక్కడ ఎవరిని నిర్ణయించాలి అనేది అంతా కూడా సేనాధిపతి చూసుకుంటాడు. ఇతన్ని నౌబత్ అంటారు. లేకపోతే పండితరావు 7వ వ్యక్తి పండితరావు. ఇతన్ని మహతాసిబ్ అని కూడా అంటారు. ఇతడు మత ధర్మాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసేవాడు. అన్నీ కూడా ప్రభుత్వపరమైన దాన ధర్మాలు చేసేవాడు. ముఖ్యమైన పండగలకు తేదీలు నిర్ణయించేవాడు. దాన ధర్మాలు, నిధులు, మతపరమైన తగాదాలన్నీ కూడా వివరించేవాడు. ఒక రకంగా న్యాయవర్తిగా కూడా ఇతడు నిలబడేవాడు. ప్రజలకు నీతివంతమైన జీవితం అందించుటకు ఇతడు సహాయపడేవాడు పండితరావు. ఇంకా పోతే 8వ వ్యక్తి న్యాయాధీశ్. రాజ్యంలో ఇతడిని న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. న్యాయాధీశ్ ఇతడు సివిల్ అండ్ క్రిమినల్ కేసుల్లో ఇతడిదే ముఖ్యమైనది. సివిల్ అండ్ క్రిమినల్ కేసుల్లో ఇతడు తీర్పులు ఇచ్చేవాడు. ఇంకా పెద్దది ఏదైనా ఇంకా మించిపోయిన తీర్పులు ఏదైనా ఉంటే అది శివాజీ దాకా వెళ్ళొద్దు అనమాట. పండితరావు న్యాయాధీశులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సైనిక విధులను నిర్వహించేవారు. ఇక రాజ్యం విషయానికి వస్తే ఇప్పుడు అష్టప్రధానులు ఏ విధంగా ఉన్నారు అనేది చూసుకున్నాం. మనం రాజ్య పరిపాలన కిందకి వద్దాం. శివాజీ రాజ్యాన్ని స్వరాజ్యం లేదా స్వరాజ్ అంటారు శివాజీ రాజ్యాన్ని. ఈ రాజ్యాన్ని మొత్తం పరిపాలన సౌలభ్యం కోసం 4 రాష్ట్రాలుగా విభజించాడు. రాష్ట్రాలను ప్రాంతాలుగా, ప్రాంతాలను పరగణాలుగా, పరగణాలను తరఫుల కింద విభజించాడు. రాష్ట్రాలను ప్రాంతాలుగా, ప్రాంతాలను పరగణాలుగా, పరగణాలను తరఫుల కింద విభజించాడు. ముఖ్య దేశాధికారి, ప్రాంతాధికారి, హవల్దారు తరఫుకు బాధ్యత వహించేవాడు. చూడండి, ముఖ్య దేశాధికారి, ప్రాంత అధికారి, హవల్దార్ తరఫుకు బాధ్యత వహించాడు. పరిపాలనలో మొదటిది మాత్రం గ్రామంలో ఎప్పుడైనా పటేల్ మరియు కులకర్ణి అనే గ్రామాధికారులు ఉండేవారు. సైనిక పాలనకు శివాజీ అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు. స్వరాజ్య చుట్టూ విరోధులు ఎవడు రాకుండా ఉండటం వలన శివాజీ విరోధులు ఉండటం వల్ల ఆ స్వరాజ్యం మొత్తం చుట్టూ, ఆ రాజ్యం చుట్టూ విరోధులు ఉండటం వల్ల సైన్యానికి శివాజీ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. శివాజీ రాకముందు పూర్వం మహారాష్ట్రలో వ్యవసాయ కాలంలో భూమి పనులు చూసుకుంటూ మరియు మిగిలిన కాలంలో సైనికులుగా పనిచేసేవారు. అక్కడున్న మహారాష్ట్ర మొత్తం కూడా సైన్యంగా పనిచేసేవారు. ఈ విధానం సరైనది కాదని గ్రహించి శివాజీ దాన్ని రద్దుపరిచి సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకొని సంవత్సరం అంతా సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అష్టప్రధానులు సేనాధిపతి సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించడమే కాకుండా యుద్ధకాలంలో రాజే స్వయంగా సైన్యాలను నడిపించేవాడు. హిందువులు, ముస్లింలు భేదం లేకుండా సామర్థ్యాన్ని బట్టి అందరూ కూడా శివాజీ సైనికులుగా నియమించబడ్డారు.
ధైర్య సాహసాలు చొరవ ప్రదర్శించిన సైనికులకు స్వరాజ్యంలో ప్రత్యేక బహుమానాలు కూడా ఉండేవి. అందువల్ల అన్ని జాతుల వారు అతని సైన్యంలో నియామకమైనారు. సైనిక నియామకంలో సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఫైరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల దేశం నలుమూలల నుంచి ప్రజలు అంటే యువకులు వచ్చి శివాజీ సైన్యంలో చేరేవారు. శివాజీ సైనిక విధానంలో కోటలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే స్వరాజ్ భద్రతకు కొత్త కోటల నిర్మాణం కూడా చేసింది. ప్రతి కోట హవల్దార్, సాబ్నీష్, సార్నోబత్ అనే సమాన అధికారాలు గల ముగ్గురిని అంటే ఆ ముగ్గురు ఉద్యోగుల కింద ఉంచేవాడు. ప్రతి కోట కొలాబాలోని పటిష్టమైన నౌకాదళాన్ని కూడా ఏర్పరిచింది శివాజీ. అంటే శివాజీ దూరదృష్టికి ఇదే మూలమైన అంటే నౌకాదళాన్ని కూడా ఫస్టే ఏర్పరచుకుండు. సైన్యం క్రమశిక్షణతో వ్యవహరించేది. శివాజీ అన్ని కట్టుబాట్లు చేసేవాడు. సైన్యం వెంబటి మహిళలు వెళ్ళకూడదు, అతి తక్కువ సామాగ్రి మాత్రమే తీసుకెళ్ళాలి. శత్రు రాజ్యాలపై దాడి చేసేటప్పుడు స్త్రీలు, పిల్లలకు భద్రత కల్పించాలని ఛత్రపతి బిరుదు పొందిన శివాజీ ఆదేశించేవాడు. యుద్ధకాలంలో కొల్లగొట్టిన ధనరాశులను సైనికులు ప్రభుత్వ ఖజానాకు జమ చేయవలసింది అని గ్రహించకూడదు, అంటే జమ చేయాలి. ఈ సూచనలు పాటించి సైనికులు పాటించని వారు కఠిన శిక్షలకు గురయ్యేవారు. ఇంతటి క్రమశిక్షణ వ్యవస్థ ఉన్నందువలనే 17వ శతాబ్దంలో భారతదేశ సైనిక చరిత్రలో శివాజీ సైన్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. తోడర్మల్, మాలిక్ అంబర్ల రెవెన్యూ విధానాన్ని శివాజీ చాలా వరకు అనుసరించాడు. జమీందారీ విధానం రద్దయింది, రైతువారి విధానం అమల్లోకి వచ్చింది. పన్నులు వసూలు చేసే అధికారికి జాగీర్లకు బదులు జీతాలు ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో జాగీర్లను శివాజీ నియమించిన మాట యథార్థమే కానీ అంటే కొన్ని ఇచ్చిండు కానీ వారిని రాజకీయ అధికారం లేకుండా శివాజీ చాలా జాగ్రత్త పడ్డాడు. అనవసర కాలంలో రైతులకు వాయిదాల పద్ధతిలో అప్పులు ఇచ్చేవాడు. అంటే అవసర కాలంలో రైతులకంటే వర్షాకాలంలో వ్యవసాయం చేసుకునే టైంలో రైతులకు అప్పులు ఇచ్చేవాడు. విత్తనాలు, పశువుల పెంపకం ఇలా కూడా జరిగేవి. వాటి విలువను వాయిదాల పద్ధతిలో తీర్చమని చెప్పేవాడు. శివాజీ ఇతర పనులు కూడా వివరాలు మనకి ఎగుమతి దిగుమతిపై సుంకాలు శివాజీ ఇచ్చేవాడు, ఇంకా తీసుకునేవాడు. అమ్మకాల పన్నులపై శివాజీ తగు రీతిలో వ్యవహరించేవాడు. స్వరాజ్యం వెలుపల తాను నేరుగా పాలించిన ప్రజలపై చౌతు, సర్దేశ్ అనే పన్నులను వసూలు చేసేవాడు. ఈ విధంగా వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి ఉపయోగించినాడు శివాజీ. శివాజీ న్యాయ పరిపాలన చాలా ప్రసిద్ధమైందని చెప్పవచ్చు. సరి అయిన న్యాయస్థానాలు, న్యాయ విధానాలు కానీ లేని రోజుల్లో గ్రామాలలో పంచాయతీ వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించబడ్డాయి. ప్రాచీన స్మృతుల ఆధారంగా సివిల్, క్రిమినల్ కేసులను, అప్పీలను న్యాయాధీశి పరిష్కరించేవాడు. శివాజీ కాలంలో గట్టి న్యాయ వ్యవస్థ కూడా ఏర్పడింది. శివాజీ సనాతన హిందూ ధర్మంలో విశ్వాసం కలవాడు. ఎందుకంటే 1645లోనే రాజరాజేశ్వరి దేవాలయంపై ప్రతిమ మీద ఆయన ప్రమాణం చేసిండు. హిందూ ధర్మరక్షకుడిగా నేనుంటానని ఆ రోజులనే ప్రమాణం చేసిండు శివాజీ. ఇతర మతస్థుల పట్ల సహనం ప్రదర్శించడమే కాకుండా వారి పవిత్ర గ్రంథాలను కూడా ఆరాధించేవాడు. యాత్రాస్థలాలను గౌరవంగా చూసేవాడు. హిందూ దేవాలయాలను ఏ విధంగా నిధులు సమకూర్చాడు, అదేవిధంగా ముస్లిం పవిత్ర స్థలాలకు కూడా ఆ విధంగానే గౌరవంగా చూసేవాడు. ముస్లిం పవిత్ర స్థలాలకు కూడా నిధులు కేటాయించేవాడు. బాబా యాకూత్ అనే ముస్లిం పవిత్రుని సమాధిపై దర్గాను శివాజీ నిర్మించాడు. యుద్ధ సమయంలో ఖురాను ప్రతులు సైన్యం చేతిలో పడితే వాటిని తిరిగి ముస్లింలకు అందజేసేవాడు. ముస్లిం మహిళల పట్ల అమితమైన గౌరవ
అభిమానాలున్న వ్యక్తి. హిందూ సైనికులను శివాజీ కఠినంగా శిక్షించేవాడు. ఎందుకంటే వారిని గనక అగౌరవపరిచినట్టయితే ముస్లింలను, స్త్రీలను, వారి యొక్క పిల్లల్ని కానీ ఎవరినైనా అవమానపరిస్తే సైనికులను కూడా కఠినంగా శిక్షించేవాడు. కాఫీ ఖాన్ అంతటి సమకాలీన చరిత్రకారుడు కూడా, కాఫీ ఖాన్ అనే చరిత్రకారుడు కూడా శివాజీ మత సహనాన్ని అమితంగా ప్రశంసించాడు. కాఫీ ఖాన్ ఇప్పుడు కూడా వ్యతిరేక దిశలో రాసే ఒక చరిత్రకారుడు. ఆయన కూడా ఇతని మత సహనాన్ని అమితంగా ప్రశంసించాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల పట్ల శివాజీ ఎటువంటి వివక్షత చూపించలేదు. అతడి సైన్యంలో, నౌకాదళంలో కూడా ముస్లింలు ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. శివాజీ గొప్ప రాజనీతిజ్ఞుడు. మహారాష్ట్రలో హిందూ స్వరాజ్యాన్ని నిర్మించాడు, దాన్ని సాధించాడు. మహారాష్ట్రలో మహారాష్ట్రలందరినీ ఒక జాతిగా నిర్మించి, ఒక జాతిగా రూపొందించి దానికి తానే ఊపిరైనాడు. శివాజీ మహారాష్ట్ర వీరుడిగా ఎదుగుతున్న తొలి సంవత్సరాలలో మొఘల్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉంది. పెద్దది మొఘల్ సామ్రాజ్యం. దానికి తోడు బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు, పశ్చిమ కోస్తా ప్రాంతంలో స్థావరాలు ఏర్పరచుకున్న పోర్చుగీస్ వారు శివాజీని ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ ధైర్యంతో, బుద్ధి కుశలతో ఈ అవరోధాలన్నిటిని కూడా ఎదుర్కొంటూ శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించాడు. భవిష్యత్తు కాలానికి ఆయన ఒక కృతజ్ఞతాపాత్రుడైనాడు. మంచి సమర్థుడైన పాలకుడు మహారాష్ట్రలో జన్మించినందుకు ఎంతో గొప్పగా భక్తి ఉద్యమకారులు కూడా తెలుసుకున్నారు. శివాజీ తర్వాత శివాజీ కుమారుడు 1680 నుంచి 1689 వరకు పరిపాలన చేశాడు. ఆయన పేరు శంభాజీ. శంభాజీ భార్య పేరు యేసుబాయి. శంభాజీ కుమారుడు పేరు సాహు. అయితే ఈ సాహుని కానీ, ఈ యేసుబాయిని కానీ, ఈ శంభాజీని కానీ, ఈ ముగ్గురిని కూడా సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబు యేసుబాయిని మరియు శంభాజీని ఇద్దరిని కూడా చంపేయడం జరుగుతుంది. వారి యొక్క కుమారుడు సాహుని మొఘల్ సామ్రాజ్యంలోకి తీసుకుపోయి అక్కడనే పెంచడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యానికి నిజమైన వారసుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడికి తీసుకుపోయి పెంచిరన్నమాట. ఇక తర్వాత శివాజీ తర్వాత అతని కుమారుడు శంభాజీ 1689లో మొఘళ్ళ చేత పట్టుబడి దుర్మరణం పాలైన సంగతి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. శంభాజీ కుమారుడు సాహుతో సహా కుటుంబం యావత్తు మొఘళ్ళ చేతులు చిక్కింది. శంభాజీ మరణంతో మహారాష్ట్ర జాతీయ పోరాటం ఆగిపోయింది. మహారాష్ట్రను వెంటనే తేరుకొని శంభాజీ తమ్ముడైన రాజారాం నాయకత్వంలో మళ్ళీ మహారాష్ట్ర సామ్రాజ్యం పునఃప్రతిష్ఠ చేయబడ్డది. మొఘళ్ళకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు రాజారాం. శంభాజీకి తమ్ముడైతడు, రెండో భార్య కుమారుడు. 1700లో రాజారాం కూడా మరణించగా అతడి భార్య తారాబాయి మహారాష్ట్రను కూడా తీసుకొని మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా, అంటే అప్పటికి కూడా ఔరంగజేబ్ బతికే ఉండు, 1700 సంవత్సరాలు కూడా బతికే ఉండు. మహారాష్ట్రలందరినీ కూడా తీసుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు బావుట ఎగరేసింది తారాబాయి. ఆమె నాయకత్వంలో మహారాష్ట్ర సైన్యాలు మొఘల్ సామ్రాజ్య భాగాలను కూడా దోచుకున్నాయి. మహారాష్ట్ర అణిచేందుకు ఔరంగజేబు ఎన్నో చర్యలు తీసుకుంటు, కానీ ఈ చర్యలన్నింటినీ కూడా తారాబాయి వమ్ము చేసింది. ఔరంగజేబు మరణాంతరం సాహు విడుదలయ్యిండు. సాహు విడుదలతో మహారాష్ట్రలో అనేక కలకలు లేసినాయి. ఎందుకంటే అనేక జాతుల వారు, అనేక మతాల వారు, అందులో రాజ్య పరిపాలనకు ఎవరా అనేది ఒక ఉత్కంఠత నెలకొన్నది. ఎందుకంటే ఒరిజినల్గా శివాజీ మనవడు సాహు కాబట్టి అది సాహుకు రావాలనే ఆలోచన ఉంది. సాహుని విడుదల చేసి మహారాష్ట్రలో అలజడి లేపిర్రు మొఘల్స్. మహారాష్ట్రలోనే అనుకున్న ప్రకారమే అంతర్యుద్ధం ప్రారంభమైంది. మహారాష్ట్ర జాతికి తారాబాయి అనేక సేవలు అందించినప్పటికీ మహారాష్ట్ర నాయకుల్లో చాలామంది సాహునే బలపరిచారు. సాహు విజయానికి ముఖ్య కారకుడు మొట్టమొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. సాహు అతన్ని పీష్వాగా నియమించుకున్నాడు. పీష్వా పదవి ఆనాటి నుండి వారసత్వమైంది. చివరకు పీష్వాలే
మహారాష్ట్రకు నిజమైన నాయకులయ్యారు. ఇక పీష్వాల గురించి, పీష్వాల పీరియడ్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. 1713, 1720 మొట్టమొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. అంటే అంతకుముందు పీష్వాలు చాలామంది ఉన్నారు, కానీ అధికారికంగా సాహు తర్వాత పరిపాలనకు వచ్చిన పీష్వాలలో మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. మొఘల్ దర్బార్లోని కుట్రలు కుతంత్రాలను అన్నీ ఆధారం చేసుకొని మహారాష్ట్రలో అధికారం పెంచుకున్నాడు. ఇతని కాలంలో సయ్యద్ సోదరులు తిరుగుబాటు చేయగా వారిని కీలుబొమ్మలుగా చేసి రాజ్యాధికారం హస్తగతం చేసుకున్నాడు. సయ్యద్ సోదరులతో బాలాజీ విశ్వనాథ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ఫలితంగా దక్కన్లో 6 రాష్ట్రాల్లో చౌతు సర్దేశ్ముఖ్ పన్నులు వసూలు చేసుకోవడానికి మహారాష్ట్రకు అధికారం వచ్చింది. అంతేకాకుండా మహారాష్ట్ర సార్వభౌమాధికారాన్ని గుర్తించారు మొఘల్స్. బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర జాతిని ఐక్యపరిచి ఒక పటిష్టమైన పందాలు నడిపించాడు మహారాష్ట్ర జాతిని. తర్వాత బాలాజీ విశ్వనాథ్ యొక్క కుమారుడు, అతను మరణించగానే అతని కుమారుడు మొదటి బాజీరావు 1720లో పీష్వా అయ్యాడు. ఇతడు సాహసం గల సైనికుడు, ఉన్నత ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, గొప్ప చొరవ కలిగిన వ్యక్తి. కానీ మహారాష్ట్ర సైనిక శక్తిని పెంచి మధ్య భారతదేశం నుంచి మొఘల్ని తరిమేసి అక్కడ మహారాష్ట్ర రాజ్యాన్ని వ్యాపింపజేయాలనే బాజీరావు ఘనత కృష్ణా నది నుండి నర్మదా నది వరకు వ్యాపించింది. అంతవరకు కృష్ణా నది నుండి నర్మదా నది వరకు మహారాష్ట్ర జాతీయ జెండా ఎగురవేసిన ఘనత బాజీరావుకే దక్కుతుంది. 1731లో అతడు సైన్యంతో 32లో మాల్వాపై దాడి చేసి మహారాష్ట్ర ఆక్రమించుకున్నారు. 37లో బుందేల్ఖండ్ మహారాష్ట్ర ఆక్రమించుకున్నారు. అంటే 31, 32, 37 ఇలా అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు మొదటి బాజీరావు. తర్వాత మహారాష్ట్ర సైన్యం ఢిల్లీపైకి నడిచింది. మొఘల్ చక్రవర్తికి సహాయం అందించడానికి నిజాముల్ ముల్క్ దక్కన్ ప్రాంతం నుండి మహారాష్ట్ర సైన్యంపైకి నడిచింది. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తికి సహాయం అందించిన నిజాముల్ ముల్క్ దక్కన్ నుంచి బయలుదేరాడు. కానీ భోపాల్ సమీపంలో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో నిజాముల్ ముల్క్ను మహారాష్ట్రలో మట్టి కరిపించారు. 50 లక్షల రూపాయల నష్టపరిహారం నిజాం నుంచి వసూలు చేసి నిజాం మహారాష్ట్రకు చెల్లించి 1739లో అంటే అంత చెల్లించి విడిపించుకున్నాడు నిజాముల్ ముల్క్. 1739లో బేసిన్ ద్వీపాన్ని పోర్చుగీస్ వారి నుండి మొదటి బాజీరావు సొంతం చేసుకున్నాడు. ఈ విధంగా మొదటి బాజీరావు కాలంలో కృష్ణా నది తీరము నుండి నర్మదా నది వరకు గల భూభాగం అంతా మహారాష్ట్ర జాతీయ జెండా ఎగరవేయటం జరిగింది. బుందేల్ఖండ్ను, మాల్వాను ఆక్రమించుకోవటం జరిగింది. అంతేకాకుండా భోపాల్ సమీపంలో నిజాముల్ను అటకాయించి మహారాష్ట్రలో అతన్ని ఓడించి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించుకున్నారు మొదటి బాజీరావు కాలంలో. ఈ విధంగా అనేక యుద్ధాలు చేస్తూ మొదటి బాజీరావు పోర్చుగీస్ వారి నుండి 1739లో బేసిన్ ద్వీపాన్ని కూడా ఆక్రమించుకున్నాడు మొదటి బాజీరావు. ఇది మొదటి బాజీరావు ఘనత. తర్వాత బాలాజీ బాజీరావు గురించి 2 మాటలు చెప్పుకుందాం. బాలాజీ బాజీరావు 1740 నుండి 1761 అంటే 21 సంవత్సరాల పాటు పరిపాలన చేసిండు ఆయన. బాజీరావు మరణించగానే అతని పెద్ద కుమారుడు బాలాజీ బాజీరావు పీష్వా పీఠానికి వచ్చాడు. తండ్రి వల్లనే బాలాజీ కూడా మహారాష్ట్ర రాజ్య విస్తరణకు కంకణం కట్టుకున్న వ్యక్తి. ఇతడి కాలంలో మహారాష్ట్ర రాజ్యం అంతా కూడా ఉచ్చ స్థితిలో ఉంది, గొప్ప స్థితిలో ఉంది. గుజరాత్, మాల్వా, బుందేల్ఖండ్లు మహారాష్ట్రలు ప్రముఖంగా పాలించారు. దక్షిణ దేశంలో మైసూరు, ఆర్కాట్, హైదరాబాదు మాత్రమే స్వతంత్రంగా ఉండగలిగినాయి. ఫ్రెంచ్ సేనాని బుస్సీ సహాయంతో హైదరాబాదు స్వాతంత్రం నిలబెట్టుకోగలిగింది. బుస్సీ దక్కన్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత మహారాష్ట్రలో అహ్మద్నగర్ను కూడా ముట్టడించారు. 1760లో హైదరాబాద్ సైన్యాన్ని ఉద్గిర్ వద్ద ఓడించారు బాలాజీ బాజీరావు.
సరే ఇంత చేసిరు మహారాష్ట్రలో, కానీ మహారాష్ట్ర రాజ్యం ఏ విధంగా కనుమరుగైందో ఒక 2 మాటలు చెప్పుకుందాం. దీన్ని మూడో పానీపట్ యుద్ధం అంటారు. మూడో పానీపట్ యుద్ధం 1761లో జరిగింది. 1761 నవంబర్లో ఇది జరిగింది. ఉత్తర భారతదేశంలో కొన్ని ముఖ్య సంఘటనలు జరగటం వలన ఈ మూడో పానీపట్ యుద్ధం జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ ఇండియాపై దండయాత్రలు ప్రారంభించాడు. 1757లో అతడు పంజాబ్ను ఆక్రమించుకొని తన కుమారుడైన తైమూర్ షాను రాష్ట్రపాలకుడిగా నియమించాడు. పీష్వా సోదరుడు రఘునాథరావు, మహారాష్ట్ర ప్రభు మల్హోత్రావు హోల్కర్ వీళ్ళు కలిసి పంజాబ్పై దాడి చేసి తైమూర్ షాను తరిమేశారు. అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు తైమూర్ షాను తరిమేశారు. దీంతో అబ్దాలీ మహారాష్ట్ర మధ్య యుద్ధం ప్రారంభమైంది. 1761 నవంబర్లో చారిత్రాత్మకమైన పానీపట్, దీన్ని హర్యానా అంటారు. పానీపట్ అనే ప్రదేశంలో మహారాష్ట్ర సైన్యాలు, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అహ్మద్ షా అబ్దాలీ సైన్యాన్ని తీసుకొని హర్యానా ప్రాంతంలో మహారాష్ట్రతో తలపడ్డాడు. యుద్ధ తంత్ర విషయంలో మహారాష్ట్రలో ఏకాభిప్రాయం లేదు. ఎలా చేయాలనే ఒక కన్క్లూజన్కి రాలేదు వీళ్ళు. ఆఫ్ఘన్లు తిరుగులేని విజయాన్ని సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళల్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల నేను ఇటు నువ్వు అటు అటు అనుకునే టైంలోనే కనురెప్పపాటు కాలంలో హారతి కర్పూరంలో హరించుకొని పోయింది మహారాష్ట్ర సైన్యం. సదాశివరావు భావే, విశ్వాసరావు అంతటి మహావీరులు సైతం నేల కొరిగారు. వేలాది మంది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలోనే మరణించారు. 40,000 మంది సైన్యం యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. దీన్నే మూడవ పానీపట్ యుద్ధం అంటారు. ఈ పరాజయం వల్ల బాలాజీ బాజీరావు కృంగిపోయి కొద్ది కాలానికే మరణించాడు. భారతదేశ చరిత్రలో మూడో పానీపట్ యుద్ధానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరాజయం జాతీయ విపత్తు అయింది. ప్రాణ ధన నష్టాలే కాక మహారాష్ట్ర మాన నష్టం కూడా చవిచూశారు. పీష్వా అధికారం నేలమట్టమైంది. మహారాష్ట్ర రాజ్య కూటమి కూసాలు కదిలిపోయినాయి. విజృంభిస్తున్న మహారాష్ట్ర సామ్రాజ్యం అతలాకుతలమైంది. మాళ్వా రాజపుత్ర సంస్థానాలపై మహారాష్ట్రలో తమ నియంత్రణ కోల్పోయారు. మహారాష్ట్రపై రాజపుత్రులు ఎదురుదాడులు చేశారు. మైసూరు రాజ్యం కూడా మహారాష్ట్రలో ఎదిరించవలసి వచ్చింది. అహ్మద్ షా అబ్దాలీ మూడో పానీపట్ యుద్ధం తర్వాత ఎక్కువ కాలం ఇండియాలోనే ఉండలేదు. అహ్మద్ షా అబ్దాలీ నిష్క్రమించిన తర్వాత 1762-1772 మధ్య కాలంలో పీష్వా మాధవరావు తిరిగి మహారాష్ట్ర ఔన్నత్యానికి పాటుపడ్డాడు. కానీ 1772లో అతి చిన్న వయసులోనే అతడు మరణించాడు. మహారాష్ట్రకు సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయింది. మూడో పానీపట్ యుద్ధం కన్నా మాధవరావు మరణం మహారాష్ట్రకు అమిత నష్టం కలిగించిందని చరిత్రకారుడు గ్రాండ్ డఫ్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మూడో పానీపట్ యుద్ధం ఒక మహారాష్ట్ర జాతికే కాక యావత్ భారతదేశాన్ని ఉపఖండానికి చేటు కలిగించిందని చెప్పాలి. హిందూ పాదుషాయి అనే మహారాష్ట్ర నినాదం గాలిలో కలిసిపోయింది. మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా నిర్వీర్యమైంది. ఇటు మహారాష్ట్ర వైఫల్యం, ఇటు మొఘళ్ళ బలహీనత, ఇండియాలో తమ ఆధిక్యతను బ్రిటిష్ వారు ఆటోమేటిక్గా సొమ్ము చేసుకోగలిగారు, ఆటోమేటిక్గా ఎదిరించగలిగారు. ఇంగ్లీష్ వారు భారతదేశంలో నిలబడగలిగారు. వారిని ఎదిరించే శక్తి భారతదేశంలో ఎవ్వరికీ లేకుండా పోయినది. శివాజీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు కొంచెం చెప్పుకుందాం. శివాజీ యొక్క యుద్ధం గెరిల్లా యుద్ధ పద్ధతి. శివాజీ సైన్యం మావళి సైన్యం. శివాజీ స్థాపించిన సామ్రాజ్యానికి స్వరాజ్యం అనే పేరుంది. శివాజీ చెల్లించే పన్నులకు చౌతు సర్దేశ్ముఖి అనే విధానం ఉంది. ఆ పన్నులకు
చౌతు 1/4 వంతు, సర్దేశు 1/10 వంతు శిస్తు వసూలు చేసేవాడు. అవే కాకుండా శివాజీ తన రాజ్యంలో మొఘల్స్తో పురందర్ సంధి చేసుకుంటూ పురందర్ సంధి 1765లో జూన్ నెలలో చేసుకుంటూ 1765 జూన్ నెలలో ఈ సంధి ప్రకారం రాజా జైసింగ్ శివాజీ చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఔరంగజేబు యొక్క కోటను 1666లో ఆగ్రాలో ఔరంగజేబుని కలిసి ఈ కోటల గురించి చర్చించాలనే అంశం రాజా జైసింగ్తో ఒప్పందం చేసుకుంటూ మొఘల్ పాదుషాకు విధేయుడిగా ఉండాలనే ఒక నియంత్రణతోనే వాళ్ళు పురందర్ సంధి చేసుకుర్రు. కాబట్టి ఆ పురందర్ సంధి కూడా చివరికి ఫెయిల్ అయ్యి ఔరంగజేబు ఆగ్రావేశంతో శివాజీని 4వ తరగతిలో కూర్చోబెట్టగానే శివాజీ మాటలు జారటం, శివాజీని అదే ఆగ్రా కోటలో బంధించడం కాలక్రమేణా జరిగినాయి. తిరిగి మళ్ళీ శివాజీ తప్పించుకొని పళ్ళ బుట్టల మధ్య తప్పించుకొని వచ్చి మళ్ళా రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. శివాజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పుకుంటే మనం శివాజీ అడ్మినిస్ట్రేషన్ అష్టప్రధానులతో అయింది. ఇందులో అష్టప్రధానులకి స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయి. అష్టప్రధానులు ప్రధానమంత్రి పీష్వా అంటారు. తర్వాత అమాత్య ఆర్థిక మంత్రి అంటే మొత్తం కూడా అంతఃపుర ఆస్థానంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా లేదా యుద్ధంలో జరిగిన సంఘటనలన్నీ కూడా రికార్డులన్నీ భద్రపరిచే అధికారి మంత్రి, సచివ్ అధికార ప్రకటనలు రాయించడం, పరగణాల లెక్కలు తనిఖీ చేసే అధికారి, ఇలాంటివన్నీ కూడా చూసేవాడు. ఇలా అష్టప్రధానులు తల ఒక పని, మనిషికి ఒక పనిగా చేసుకొని మంచిగా పరిపాలన చేసుకున్నాడు. శివాజీ పెద్ద సైన్యాన్ని జయించాలని 1674లో జూన్ 16న బెనారస్కు చెందిన వేద పండితుడు గాంగభట్టు ఆధ్వర్యంలో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శివాజీ పెద్ద రాజ్యాన్ని జయించుకున్నాడు. అప్పటికే 1674లో జూన్ 16న బెనారస్కు చెందిన వేద పండితుడు గాంగభట్టు ఆధ్వర్యంలో ఇంగ్లీష్ తదితర యూరోపియన్లతో వేలాది మంది తిలకిస్తుండగా శివాజీ పట్టాభిషేకం జరిగింది. రాయగఢ్లో మహారాష్ట్ర రాజ్యంలో ఇతర నగరాలు శివాజీకి గౌరవ సూచకంగా పిరంగులు మోగాయి. ఛత్రపతి అనే బిరుదు శివాజీ స్వీకరించాడు. ఈ సంతోషంలో శివాజీ అనేక దాన ధర్మాలు చేశాడు. పట్టాభిషేకం తర్వాత శివాజీ కర్ణాటకపై దండయాత్రలు జరిపాడు. కర్నూలు, జింజి, వెల్లూరు ఇలా ప్రాంతాలను ఆక్రమిస్తూ మహారాష్ట్ర సైన్యం మద్రాసు కిందున్న కడలూరు వరకు వ్యాపించింది. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యం అనే నామధేయం చేయటమే కాకుండా స్వరాజ్యకు ఉత్తరాన నేడు ధర్మపూర్గా వ్యవహరించబడుతున్న రామ్నగరు దక్షిణాన గంగావతి నది వరకు విస్తరించింది. పూనా జిల్లాలోని చాలా ప్రాంతాలను, సతారా యావత్తు, కొల్హాపూర్ మొదలు చాలా భాగాలను, మైసూర్లో ఉత్తర మధ్య భారత భాగాలను, ఆంధ్రదేశంలో చిత్తూరు జిల్లా నేడు తమిళనాడు ఆర్కాడ్ జిల్లాలు కూడా స్వరాజ్యంలో చేరిపోయాయి. ఈ విధంగా అనేక ప్రాంతాలను జయించాడు శివాజీ. శివాజీ తన చివరి సంవత్సరాల్లో కొడుకు శంభూజీ మంచి ప్రవర్తన లేకపోవడం వల్ల అశాంతిని కోల్పోయి ఆందోళన గడిపి 1680 ఏప్రిల్ 13న మరణించాడు శివాజీ. మూడవ పానీపట్ యుద్ధం గురించి మరొకసారి చెప్తున్నా చూడండి. మూడవ పానీపట్ యుద్ధంలో ఆఫ్ఘన్లు, మహారాష్ట్రలు ఇరు వర్గాల మధ్య జరిగిందే మూడవ పానీపట్ యుద్ధం. ఇది 1761లో జరిగింది. 1761లో మూడవ పానీపట్ యుద్ధం. ఈ యుద్ధం ఉత్తర భారతదేశంలో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగినాయి. అందువలన ఈ యుద్ధం జరగాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ ఇండియాపై దండయాత్రలు ప్రారంభించాడు. అతడు 1757లో పంజాబ్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతానికి తన కుమారుడైన తైమూర్ షాను రాష్ట్రపాలకులుగా నియమించి అతను వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో పీష్వా సోదరుడు రఘునాథరావు, మహారాష్ట్ర ప్రభు మల్హర్రావు హోల్కర్ వీళ్ళందరూ కలిసి పంజాబ్పై దాడి చేసి తైమూర్ షాను తరిమి కొట్టారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అహ్మద్ షా అబ్దాలీ తీవ్ర కోపంతో ఆఫ్ఘన్ సైన్యాలు మొత్తం కూడా మహారాష్ట్ర ప్రాంతం మీదకి నడిచాయి. యుద్ధతంత్ర విషయంలో మహారాష్ట్ర మధ్య
ఏకాభిప్రాయం లేదు. ఒకళ్ళు గుర్రాలంటే, ఒకళ్ళు ఏనుగులంటే, ఒకళ్ళు కాల్బలం అంటే ఇలా ఏకాభిప్రాయం లేక 3 వైపులా సైన్యం నడిచేసరికి 1761 నవంబర్ నెలలో చారిత్రాత్మకమైన పానీపట్ మైదానంలో యుద్ధం జరిగి మహారాష్ట్రలో అందరూ కూడా కనురెప్పపాటు కాలంలో హారతి కర్పూరంలో హరించుకొని పోయారు. మేధావులు, గర్వంతో కూడిన వాళ్ళు, యుద్ధంలో మంచి నైపుణ్యం గలవారు, సదాశివరావు భావే, విశ్వాసరావు వంటి వాళ్ళు కూడా నేల కొరిగారు. వేలాది మంది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలో మరణించారు. ఇంచుమించు 40,000 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబట్టడం కూడా జరిగింది. దీనినే మూడవ పానీపట్ యుద్ధం అంటారు. ఈ పరాజయం వల్ల బాలాజీ బాజీరావు కొద్ది కాలానికే ఆయన కన్ను మూశాడు. భారతదేశ చరిత్రలో మూడవ పానీపట్ యుద్ధం అత్యంత ప్రాధాన్యతమైంది. ముఖ్యంగా మహారాష్ట్రకు ఈ పరాజయం ఒక జాతీయ విపత్తుగా మారిపోయింది. ప్రాణదాన నష్టాలే కాక మహారాష్ట్ర మాన నష్టాలు కూడా చూశారని, విశ్వాధికారం నేలమట్టమైందని, మహారాష్ట్ర రాజ్య కూటమి కదిలిపోయిందని, విజృంభించిన మహారాష్ట్ర సామ్రాజ్యం మొత్తం కూడా అతలాకుతలమైందని, మరియు మాళ్వా, రాజపుత్ర స్థానాలపై మహారాష్ట్రలో తమ నియంత్రణ కోల్పోయారని, ఇలా మహారాష్ట్రపై అనేక ఎదురుజాడులు జరిగాయి. మైసూరు రాజ్యం కూడా మహారాష్ట్రలో ఎదిరించడం మొదలుపెట్టింది. హైదర్ అలీ, అహ్మద్ షా అబ్దాలీ మూడో పానీపట్ యుద్ధం తర్వాత ఎక్కువ కాలం అతడు ఇండియాలో ఉండలేదు, వెళ్ళిపోయాడు. అహ్మద్ షా అబ్దాలీ నిష్క్రమించిన తర్వాత 1762, 1772 ఈ 10 సంవత్సరాల కాలంలో పీష్వా మాధవరావు తిరిగి మహారాష్ట్ర ఔన్నత్యానికి పాటుపడ్డాడు. కానీ 1772లో అతడు చిన్న వయసులోనే మరణించగానే మహారాష్ట్రకు సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయింది. అందుకనే గ్రాండుడఫ్ అనే చరిత్రకారుడు మూడో పానీపట్ యుద్ధం కన్నా మాధవరావు మరణం మహారాష్ట్రలో బాగా కుంగదీసిందని చెప్పాడు. మూడో పానీపట్ యుద్ధం మహారాష్ట్ర జాతికి కాక యావత్ భారతదేశ ఉపఖండానికి చేటు కలిగించిందని, హిందూ పాదుషాయి అని మహారాష్ట్ర నినాదం గాలిలో కలిసిపోయిందని, దీంతోపాటు మొఘల్ సామ్రాజ్యం కూడా నిర్వీర్యమైంది. ఇక ఇంగ్లీష్ వాళ్ళకి పరిపాలనకు మంచి అవకాశాలు ఏర్పడినది.